అందరికి షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనేది వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండం 38వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం, ధ్యానిస్తుంటాం. ఒక చిన్న పల్లవి పాడుకొని ముందుకు వెళ్దాం. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యెహోవా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యెహోవా. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నైనది నీ స్నేహబంధము. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నైనది నీ స్నేహబంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. 38వ అధ్యాయము 8వ వచనములో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకరాండ్ర అద్దములతో ఎత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. అలాగుననే ఆవరణమును కూడా చేశాను. సాక్ష్యపు గుడారం యొక్క ఆవరణమును కూడా బెసలేలు వారు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 21వ వచనములో మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే చొప్పున లెక్క పెట్టించాను. యూదా గోత్రికుడైన హూరు మనువడను హూరు కుమారుడనైన బెసలేలు యాహ్వే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చిక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నేల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బూటా పని చేయువాడినై ఉండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరిద్దరూ కలిసి చేసినటువంటి పనిని లేవీయులకు అప్పగించినప్పుడు లేవీయులు వాటిని మోషే వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మరి అక్కడ చేసి మందిరమును చేసినట్లుగా నిర్మించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కలిసి వారి కష్టము, వారి వ్యయము, వారి ధనము ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపి మందిరమును నిర్మించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మోషే మరి వాటన్నిటినీ దేవుడు చెప్పినటువంటి విధముగా రూపించడం జరిగిందని, మందిరం నిర్మించడం జరిగిందని ఈ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మనము మందిర విషయంలో చేయవలసిన ప్రక్రియ ఏమై ఉన్నదంటే, మన కష్టమును, మన ధనమును, మన సమయమును
దేవుడు మనకు అనుగ్రహించిన కొలది మనం ఇచ్చేది వారిగా ఉండాలని, మన పని యొక్క నిపుణత ఆ మందిర నిర్మాణంలో చూపించాలని ఈ అధ్యాయం ద్వారా, ఈ వచనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మరి అట్టి విధముగా మన మనస్సులను నిలిపి ఆయన పరిచర్యలో పాలిభాగస్తులగినట్లుగా, ఎవరికి తలాంతుకు తగినట్లుగా వారు ఆయన మందిరములో నిర్మాణములో సహకారాలు అందించగలరని ఈ కొన్ని మాటలు మన వెనుకల్లో ఫలింపచేయుగాక. ఆమేన్.